బ్రేక్‌ఫాస్ట్‌కి రోజు ఇడ్లీ, దోసేనా? ఒక్కసారి ఇలా జొన్నలతో 2 రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు ట్రై చేయండి. ఒకేసారి 2 టేస్టీ రుచులు. ఆవిరి కుడుము ప్లస్ జొన్న రొట్టె. రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. వెల్కమ్ టు ది జుహా ఫాతిమాస్ వరల్డ్. మా ఛానల్‌ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ప్రాసెస్ అంతా క్లియర్‌గా అర్థమవుతుంది. ముందుగా ఒక పాత్రను తీసుకొని 1 గ్లాస్ మినపప్పు వేసి నీటితో బాగా కడుక్కోవాలి. 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక 8 గంటల పాటు మనం సోక్ చేయాలి. అనగా నానబెట్టాలి. ఇక్కడ నేను కడిగి మూత పెట్టి పక్కన ఉంచేస్తున్నాను. తర్వాత మరొక పాత్ర తీసుకొని జొన్న రవ్వ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ మినపపప్పుకి 2 గ్లాసుల జొన్న రవ్వ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇది పచ్చ జొన్నలను తెచ్చి మరలో ఆడించిన రవ్వ. ఇప్పుడు ఈ రవ్వలో కూడా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి పక్కనుంచుతున్నాను. మినపపప్పు, రవ్వ ఒకేసారి నానబెట్టుకుంటే మనకి పని కూడా ఈజీగా అయిపోతుంది. 8 గంటల పాటు నానిన తర్వాత మినపపప్పుల నీళ్లు వంచేసి మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసి మెత్తటి పిండి వలె గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లు. ఈ రెసిపీ వెయిట్ లాస్‌కి అండ్ జిమ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన రవ్వను తీసుకుందాం. రవ్వ కిందకు పోయి పైన నీళ్లు తేలాడుతూ ఉంటాయి కదా, ఆ నీళ్లను పడేసి మళ్ళీ ఇంకొన్ని నీళ్లు పోసి రవ్వను గట్టిగా పిండిలో వేసుకోవాలి. ఇలా గట్టిగా పిండి వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా గట్టిగా నీళ్లు పిండకపోతే రవ్వ కిందకు పోయి పిండి పై భాగాన ఉంటుంది. అలా సరిగ్గా కలవదు. మీకు వీడియోలో చూపించినట్లు రవ్వను గట్టిగా పిండిలో వేసి పిండిని రవ్వ సమంగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపితేనే మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఓవర్ నైట్ అంతా సోక్ చేయాలి. జొన్నలు రుచికే కాకుండా ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అన్నీ కలిగి ఉండి మన గట్ హెల్త్‌కి బాగా ఉపయోగపడతాయి. ఏదో ఒక రూపంలో తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది. చూడండి, ఇక్కడ ఓవర్ నైట్ అంతా సోకిన తర్వాత పిండి ఏ విధంగా పులిసిందో. ఇలా పులిసిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని ఇందులో రుచికి తగిన సాల్ట్ లేదా ఉప్పు వేసి బాగా కలిపి ఒక చిన్న గ్లాస్ పాటు వాటర్ వేసి కలిపి పిండి లూజ్ కన్సిస్టెన్సీ రావాలి. అలా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఆవిరి కుడుము కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొంచెం నెయ్యి రాస్తున్నాను. ఇలా ప్లేట్‌కి నెయ్యి రాయడం వల్ల మన ఆవిరి కుడుముకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఇడ్లీల వలె ఆవిరి కుడుము పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్‌లో సమంగా వేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు తీసుకొని ముందుగా పెట్టుకున్న ఆవిరి కుడుమును ఇందులో పెట్టేసి ఆవిరిపై ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే అంతే. టేస్టీ జొన్న ఆవిరి కుడుము రెడీ అయినట్లే. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయినాయో. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు జొన్న రోటిని తయారు చేద్దాం. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి పిండిని సమంగా పరుచుకోవాలి. ఇలా పరిచిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. జొన్న రొట్టె కాలవడానికి మనకు సమయం పడుతుంది. జొన్నలు కదా, ఎక్కువ సమయం తీసుకుంటుంది. జొన్నలు బాగా ఉడకకపోతే మనకి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు స్లోగానే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తే మనకి రొట్టె లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా టేస్ట్‌గా వస్తుంది. ఇక్కడ చూడండి, రొట్టె మీద బబుల్స్ ఏర్పడుతున్నాయి. ఇలా బబుల్స్ ఏర్పడితే మనకి రొట్టె పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందని అర్థం. 2 వైపులా తిప్పి ఎర్రగా కాల్చుకోవాలి. మనం హెల్తీగా ఉండాలి, రుచిగా కూడా ఉండాలి అంటే ఇలాంటి జొన్న రొట్టె బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం జుహా ఫాతిమా వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.